ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యేసుక్రీస్తు యొక్క పరమ పవిత్ర యేసు హృదయాన్ని మనం స్మరిస్తూ ఒక ఉత్సవముగాను పండుగగాను కొనియాడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క తిరుహృదయం నుంచి ప్రవహించేటువంటి ప్రేమ, కరుణ, జాలి, దయ, ఆయన మన కోసం తప్పించేటువంటి ఆ విధానాన్ని ఆయన హృదయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి దానికి బైబిల్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని, ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించెదను అంటున్నాడు. సాక్షాత్తు ఆ దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని అందరినీ కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా నిత్యమైనటువంటి ప్రేమతో, నిత్య ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తూనే ఉంటాను అని ప్రభువు అంటున్నాడు. మరి ఆ సాక్షాత్తు ఆ దేవాది దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమతో నిండి ఉన్నటువంటి వాడు, ప్రేమే దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రేమమయుడైనటువంటి ఆ దేవాది దేవుడు తన యొక్క ఏకైక కుమారుని మన మధ్యకు పంపించారు. అదే ప్రేమను పంచడానికి, అదే ప్రేమలో మనందరినీ కూడా తరింపచేయటానికి, అదే ప్రేమలో మనందరినీ కూడా ఇమర్చడానికి తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తునాథుడిని మనందరికీ కూడా ప్రభువుగాను రక్షకునిగాను మన మధ్యకు పంపించి ఉన్నారు. అదే మనం చదువుతూ ఉన్నాము. యోహాను సువిశేషంలో 3వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించును అని చెప్తూ ఉన్నాడు. మరి ఆ దేవాది దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, శాశ్వతంగా ప్రేమించాడు, అనంతంగా ప్రేమించాడు, ఎటువంటి నిస్వార్థము లేకుండా ప్రేమించాడు. అటువంటి ఆ అనంత ప్రేమమయుడైనటువంటి ఆ దేవాది దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి మనందరి యొక్క రక్షణార్థం ఈ లోకానికి పంపానని ఆ యొక్క వాక్యం మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దేవుడు లోకంను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు లేదా ప్రసాదించారు అని. మరి అటువంటి యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని మనం పరిశీలించి పరికించి చూసినట్లయితే ఆ యొక్క హృదయంలో మనకేం కనిపిస్తూ ఉన్నది? మనందరికీ తెలుసు, హృదయం దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. దాని గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో 99% మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్లో ప్రేమ ఉన్నా లేకపోయినా ప్రేమ సింబల్ పంపిస్తూ ఉంటారు. ఎవరిదైనా పుట్టినరోజో లేకపోతే మరొక చిన్న చిన్న సన్నివేశాలు, సందర్భాలు జరిగినప్పుడు ఈ సింబల్స్ పంపిస్తూ ఉంటారు. హృదయం సింబల్స్ పంపిస్తారు. దేనికి గుర్తు? ఆ హృదయము ప్రేమకు గుర్తు. మరి సాక్షాత్తు ఆ దేవాది దేవుని యొక్క తిరుహృదయము అంటే, తిరు అంటే 3 కాదు, ఇక్కడ పవిత్రమైనటువంటి హృదయం అని అర్థం. తిరుహృదయం అంటే పవిత్రమైనటువంటి హృదయం. ఆ క్రీస్తునాథుని యొక్క తిరుహృదయము లేదా పవిత్రమైనటువంటి హృదయం దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు అని చెప్పేసి, అటువంటిది ఎటువంటి ప్రేమ? అది నిస్వార్థమైనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ, నిత్యము ఉండేటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమకు యేసుక్రీస్తు యొక్క హృదయము చిహ్నమని మనమందరము కూడా విశ్వసించాలి. ఎందుకంటే అదే సత్యం. అటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క తిరుహృదయంలో మనకు మరలా కనిపించేటువంటి మరొక సన్నివేశం ఏమిటంటే, రగులుతున్నటువంటి మంటలు కనిపిస్తూ ఉన్నాయి. దేనికోసం ఆయనకు హృదయం రగులుతూ ఉంది అంటే, నీ యొక్క క్షేమము కోసం, నీ బాగు కోసం, నీ యొక్క పాప క్షమాపణ కోసం, నిన్ను రక్షించటం కోసం, నిన్ను దీవించటం కోసం, నిన్ను ఆశీర్వదించటం కోసం, నిన్ను తనలో ఇముడ్చుకోవడం కోసం దహించు అగ్నిలా దహించి వేస్తూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి కల్మషాన్ని దహించి వేసి నిర్మలంగా ఉంచుతుంది. ఉదాహరణకి బంగారం తయారవ్వాలంటే ఏం చేస్తాడు? చాలా విలువైనదని, నిర్మలమైనదని భావించాలంటే ముందు దాన్ని ఏం చేయాలి? కాల్చాలి కదా. అదేవిధంగా ప్రభు తన యొక్క ప్రేమలో మనల్ని అందరినీ ఇముడ్చుకోవాలి అంటే, మనలను శుభ్రపరచాలంటే, అదిగో ఆ రగులుతున్నటువంటి మంటల్లో మనలను దహించి వేస్తూ ఉంటాడు. ఏం దహిస్తాడు? మన శరీరాలను కాదు, మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, మనలో ఉన్నటువంటి పాపాన్ని,
మనలో ఉన్నటువంటి వ్యతిరేకతను, మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలను, లేకపోతే ఆయనకు ఇష్టం లేనటువంటి జీవిత విధానాన్ని దహించి వేస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ రగులుతున్నటువంటి మంటలు అనేటువంటివి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నుంచి రగులుతున్నటువంటి ఆ మంటలు దహించు అగ్నికి చిహ్నంగా ఉన్నవని మనమందరం కూడా విశ్వసించాలి. ఇంకా ఆ యొక్క హృదయం చుట్టూ కూడా ముండ్ల కిరీటము పొంచబడి ఉన్నది, గుచ్చుకుంటూ ఉంటాయి ముళ్ళు. అవన్నీ కూడా ప్రభు అదిగో ఆ విధంగా మనందరి కోసం పడినటువంటి శ్రమలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ శ్రమలతోటి పాటు ఆయన త్యాగం చేస్తూ ఉన్నాడు, మన కోసం తన యొక్క ప్రాణత్యాగం చేస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో కూడా అదే ఉన్నది. మనం చదివినటువంటి 2వ పట్టణంలో కూడా ఆయన యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనకు సాదృశ్యంగా వివరించడం జరిగినది. మొదటి పట్టణంలో కూడా ఆ ప్రేమకు చిహ్నంగానే మనకు తెలియపరుస్తూ ఉన్నది. మరి ఈనాడు చదివినటువంటి యొక్క 3 పట్టణాల్లో ప్రేమే ముఖ్యమైనటువంటి అంశంగా మనకు తెలియపరుస్తూ, దేవాది దేవుడు ఆయన పంపించినటువంటి ఆ కుమారుడు ప్రేమామయుడని, ఆయనలో ఉన్నది అనంతమైనటువంటి ప్రేమని, శాశ్వతమైనటువంటి ప్రేమని, నిత్యము ఉండేటువంటి ప్రేమని, ఆ ప్రేమలో ఇమర్చబడటానికి మనల్ని కూడా ప్రతినిత్యము ఆహ్వానిస్తూనే ఉంటాడు అని చెప్పి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అటువంటి ఆ యొక్క తిరుహృదయం నుంచి మనం గమనించినట్లయితే రక్తపు బొట్లు కారుతూ ఉంటాయి. మరి క్రీస్తు ప్రభు యొక్క రక్తం దేనికి చిహ్నం? రక్షణకు చిహ్నం. మనమందరూ కూడా అదిగో ఆ యొక్క హృదయం నుంచి రగులుతున్నటువంటి మంటల ద్వారా మనము ఆయన్ను అనేక విధాలుగా బాధించినప్పటికీ కూడా, మనం అనేకమైనటువంటి శ్రమలను గురి చేసినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క రక్తపు ధారలను ప్రవహింపచేస్తూ ఆ రక్తములో నిన్ను నన్ను మనందరినీ కూడా కడిగి వేస్తూ మనందరికీ కూడా రక్షణను ప్రాప్తిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అంత గొప్ప సన్నివేశాన్ని, చిహ్నపూరితమైనటువంటి ఆ హృదయ ప్రతిబింబాన్ని యేసు తిరుహృదయం ద్వారా మనందరికీ కూడా మరొకసారి తల్లి శ్రీసభ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరి మనమందరము కూడా చెప్పుకుంటాం ఆయన దయగలిగినటువంటి వాడని. మరి దయ గురించి చెప్పాలంటే దయ, కారుణ్యం, కరుణ, జాలి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కానీ అవన్నీ కూడా ఆ దేవాది దేవుని యొక్క హృదయం నుంచి మన కోసం చేయబడుతూ ఉన్నాయన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. పవిత్ర ఆత్మ మనకు 12 వరాలు ఇస్తూ ఉంటుంది. ఈ 12 వరాల్లో ఒక వరం ఏమిటో తెలుసా? దయ. మరి క్రీస్తు ప్రభు యొక్క హృదయము దయతో నిండినటువంటిది, కరుణతో నిండినటువంటిది, జాలితో నిండినటువంటిది, పాప క్షమాపణను ప్రసాదించడానికి నిత్యము కూడా ఎదురు చూసేటువంటి జాలి కలిగినటువంటి, దయ కలిగినటువంటి, కారుణ్యము కలిగినటువంటి హృదయము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క హృదయం. ఎజెకియేలు రాసినటువంటి గ్రంథంలో 33:11 వచనంలో, దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతృప్తి కలగదు, దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. బహుశా మన మానవ తప్పిదముల వలన, మానవ ఆలోచనల వలన దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితం జీవించితే మనం శిక్షించబడతాము, నాశనం చేయబడతాము అనేటువంటి ఆలోచన కంటే, మానవునిగా నేను నా యొక్క బ్రతుకుని పరిశీలించి పరికించి చూసి ఈ విధంగా నేను జీవించకూడదు అని ఎరిగి మళ్ళా సన్మార్గంలో నడుస్తూ అదుగో దుష్టునిగా కాకుండా వెనుదిరిగినటువంటి దుష్టునిగా ప్రభు నీ యందు నా యందు సంతోషించేటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన విధానం ఉన్నట్లయితే ప్రేమామయుడైనటువంటి ఆ దేవుడు తన యొక్క ప్రేమలో మనలను ఇమిడ్చుకుంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ప్రభు అంటున్నాడు కదా మత్తయి శుభవార్తలో 9వ అధ్యాయం 12వ వాక్యంలో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని చెప్తూ ఉన్నాడు. ఇది కేవలం ఒక శారీరక పరమైనటువంటి ఆరోగ్యం గురించి, అనారోగ్యం గురించి కాదు. అది ఏ విధమైనటువంటి వైకల్యమైనప్పటికీ కూడా అటువంటి ఆ యొక్క వైకల్యంలో ఉన్నటువంటి వారికే వైద్యుడు అనేటువంటి వాడు అవసరం. మరి మనకు నిజంగా ఆ ప్రభు యొక్క కరుణ కావాలి అంటే ఆయన మనకు అవసరం. మనమందరం ఇక్కడికి వస్తున్నామంటే ఆయన యొక్క కరుణను పొందుకోవడానికి, ఆయన యొక్క దీవెనను అనుభవించడానికి, ఆయన యొక్క దయలో
విమర్శపడడానికి మనం ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు అంటున్నాడు, నేను మీకోసమే వచ్చాను. నీకు దయ అవసరం, నీకు క్షమాపణ అవసరం, నీకు కారుణ్యం అవసరం, నీకు కరుణ అవసరం. కాబట్టి నేను ఇదిగో ఈ విధమైనటువంటి ప్రాణత్యాగం చేసి నీకోసం వచ్చాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. థామస్ ముల్లర్ అనేటువంటి ఒక అతను అంటాడు ఈ విధంగా, ఆయన ఒక భక్తుడు, ఆయన అంటాడు, దేవుని యొక్క కోపానికి ఒక కొలత ఉంటుంది, కానీ ఆయన యొక్క కనికరానికి, దయకు, కారుణ్యానికి ఏ కొలత లేదు, హద్దులు లేవంటున్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుల, దేవుని యొక్క కోపానికి ఒక కొలత ఉంటుందట, ఒక కొలమానం ఉంటుందట. కానీ ఆయన ఇచ్చేటువంటి కారుణ్యానికి, ఆయన చూపించేటువంటి దయకు, ఆయన ప్రసాదించేటువంటి అనుగ్రహానికి ఏ విధమైనటువంటి ఎల్లలు లేవు, కొలతలు లేవు, పరిమాణాలు లేవు. అంత అనంతంగా ఆయన యొక్క ప్రేమ మనపై కుమ్మరిస్తాడు అని చెప్పి ఆ యొక్క ముల్లర్ గారు తన యొక్క మాటల ద్వారా మనకు తెలియజేస్తారు. పాత నిబంధనలో చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకు సామ్యుయేలు గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి 8 వాక్యాలు చూసినట్లయితే మనకు అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు, సౌలు యొక్క మనవడు, ఆయన పేరు మొఫీ బోషెత్. ఈ మొఫీ బోషెత్ అనేటువంటి ఇతను వికలాంగుడు, అవిటివాడు. సౌలు ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దావీదును చంపాలనుకున్నాడు. కానీ యుద్ధంలో సౌలు యొక్క కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది. చివరికి మిగిలేటువంటి వాడు ఒక్కడే, ఆయన యొక్క మనవడు. సౌలు మరియు సౌలు యొక్క కుమారుడు యోనాతను, వీరందరూ కూడా మరణిస్తారు. వారి కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. మిగిలిపోయేటువంటి వాడు ఈ అవిటివాడు ఒక్కడే. మరి ఆ యొక్క అవిటివాడిని పట్ల దావీదు ఎలా ఉండాలి? ఎందుకంటే దావీదుని చంపాలనుకున్నాడు. ఈ యొక్క మొఫీ బోషెత్ అనేటువంటి అతని యొక్క తాతయ్య సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. మరి చంపాలనుకున్నటువంటి వాడి యొక్క మనవణ్ణి మనమైతే ఏం చేస్తాం? మనకు బాగా తెలుసు. మనకు ఎవరైనా అన్యాయం చేయాలనో లేకపోతే మనకు ఎవరైనా బాధ కలిగించాలన్నటువంటి వాడి యొక్క మనవణ్ణి, ఆ మనవణ్ణి, ముది మనవణ్ణి కూడా మనం వదలం. మన యొక్క కక్షలు కానీ, కక్ష సాధింపులు కానీ కొడుకులతోటి ప్రారంభమవుతుంది. తండ్రి ఉంటే తండ్రి, తండ్రి లేకపోతే కొడుకు, కొడుకు లేకపోతే మనవడు, మనవడు లేకపోతే ముది మనవడు. ఈ విధంగా మన యొక్క కక్ష సాధింపులు, మన యొక్క పగ సాధింపులు జరుగుతూ ఉంటాయి, అలా కొనసాగుతూ ఉంటాయి. మన దాని గురించి ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరమే లేదు. కానీ ఇక్కడ చూడండి, ఒక చక్కని దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యాన్ని ఇస్తూ ఉన్నాడు దావీదు మహర్షి. ఆ దావీదు గారు ఏం చేస్తున్నారు? ఈ యొక్క మొఫీ బోషెత్ను ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంటికి ఆహ్వానించడమే కాదు, నేను తినేటువంటి ఈ యొక్క బళ్ళ మీద కూర్చొని నువ్వు కూడా తినమంటాడు. నేను తినేటువంటి ఈ యొక్క బళ్ళ మీద కూర్చొని నువ్వు కూడా భోంచేయి. ఏది ఒకరోజు కాదు, నువ్వు ఉన్నంతకాలం కూడా నా ప్రక్కనే కూర్చొని భోజనం చేయమంటాడు. మరి వారి యొక్క కుటుంబం ఈయనపై చూపించినటువంటి పగకు, ద్వేషాన్ని ఏమాత్రము కూడా జ్ఞాపకానికి ఉంచుకోకుండా దేవుని యొక్క ప్రేమను పొందినటువంటి దావీదు ఆ యొక్క క్షమాపణను ప్రసాదిస్తూ అదిగో ఆ అవిటివాడిని దగ్గరకు తీస్తూ ఉన్నాడు. ఆ అవిటివాడు అంటాడు, 8వ వాక్యంలో అంటాడు, రాజా, నేను అవిటివాణ్ణి, నేనేపాటి వాణ్ణి, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, ఈ దాసునికి ఇంతటి ఆదరణ చూపిస్తున్నావు ఎందుకు అని అడుగుతాడు. దేవుని యొక్క ప్రేమ మనం నిజంగా అనుభవించగలిగితే ఈ విధమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలను చేయగలిగేటువంటి శక్తిని ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. దావీదుకు ప్రసాదించాడు ఆ దేవాది దేవుడు. ఈ అవిటివాడిని దగ్గరగా తీసి తనతో పాటు కూర్చోబెట్టుకొని, తన వలన ఏ ఉపయోగం లేకపోయినా తన యొక్క కుటుంబం ఇతని యొక్క అంతాన్ని చూడాలని ఆతృత పడినప్పటికీ కూడా చివరికి తనను దగ్గరగా తీసి తనకు పరిచర్యలు చేయటం ప్రారంభించాడు దావీదు. దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క కారుణ్యాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, దేవుని యొక్క కరుణలో ఇమర్చబడినటువంటి వ్యక్తి నీ శత్రువు పట్ల, నిన్ను అసహించుకునేటువంటి వాని పట్ల, నిన్ను ద్వేషించేటువంటి వాని పట్ల ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించగలుగుతావు. అదేవిధంగా మనకు నూతన నిబంధనలో కూడా దేవుని యొక్క ప్రేమను మనకు తెలియపరిచేటువంటి కొన్ని సందర్భాలు, సన్నివేశాలు
ఎన్నో ఉన్నాయి. దానిలో ఒక ప్రధానమైనటువంటిది తప్పిపోయినటువంటి కుమారుడు. ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా మనకు తెలుసు. కానీ ఆ 22వ వాక్యం చూసినట్లయితే 15వ అధ్యాయంలో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. తన యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు లేదా చిన్న కుమారుడు అనేకమైనటువంటి వ్యర్థ ప్రయోగాలు చేశాడు. తండ్రి నుంచి దూరం అయిపోయాడు. తన ఇష్టానుసారంగా తను జీవించాడు. అలా జీవించినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో 22వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి కరిగిపోయి జాలితో రగిలిపోయి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రము కట్టబెట్టండి, వేలికి ఉంగరము, కాలికి చెప్పులను తొడగండి, కోడెదూడను వధించండి అని తన యొక్క ప్రేమను ఈ విధమైనటువంటి కార్యాల ద్వారా అనంతమైనటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తరచుగా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, నీ యొక్క తప్పిదప్పులన్నింటిని కూడా నా యొక్క వెనక తట్టును వేసుకుంటానని ప్రభు కీర్తనకారుడు ద్వారా తెలియజేస్తున్నాడు. వెనక తట్టును వేసుకోవడం అంటే నేను ఇంకా చూడను, నీ యొక్క వెనక భాగం నీకు ఏ విధంగా అయితే కనిపించదో ఆ ప్రభు దాన్ని సాదృశ్యంగా చెప్తూ ఉన్నాడు. నీ యొక్క తప్పిదములను, నీ యొక్క పాపములను నా యొక్క వెనక తట్టును వేసుకుంటాడు, నేను వాటిని జ్ఞాపకానికి తెచ్చుకోను అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. అదేవిధంగా మనము ఈ తప్పిపోయినటువంటి కుమారునిలాగా తిరిగి రాగలిగినట్లయితే ఆయన అనంత ప్రేమలో మనం ఇమర్చబడతాం. నిర్గమకాండంలో తెలియజేస్తున్నాడు 34వ అధ్యాయం 6వ వాక్యంలో ఆ దేవాది దేవుడు కరుణామయుడు, నమ్మదగిన వాడు అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సులభంగా కోపపడేటువంటి వాడు కాదు అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా నూతన నిబంధనలో మనకు అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుని గురించి ధ్యానించేటప్పుడు మనం చాలామంది ఏమనుకుంటారు తెలుసా, ఇంటిలో చిన్నవాడు మాత్రమే తప్పిపోయాడు అనుకుంటాడు. నేను ఇంట్లో పెద్దోడిని, నాకు ఇది వర్తించదు. నేను తండ్రిని, నాకు ఇది వర్తించదు. నేను ఇంటికి కోడల్ని, నాకు వర్తించదు. ఈ ఇంటికి అల్లుడిని, కాబట్టి ఇది నాకు వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? ఈ ఇంటిలో ఉన్నటువంటి రెండవ కుమారుడికి, లేకపోతే తప్పిపోయినటువంటి కుమారుడికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, తప్పిపోవటం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. తప్పిపోయినటువంటి తండ్రులు ఉన్నారు ఇక్కడ, తప్పిపోయినటువంటి తల్లులు ఉన్నారు, తప్పిపోయినటువంటి కుమారులు ఉన్నారు, తప్పిపోయినటువంటి కుమార్తెలు ఉన్నారు, తప్పిపోయినటువంటి అల్లుళ్ళు ఉన్నారు, తప్పిపోయినటువంటి కోడళ్ళు ఉన్నారు, తప్పిపోతున్నటువంటి యువకులు, పిల్లలు ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మనందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా వర్తిస్తుంది. కానీ ఇలా తప్పిపోయినప్పుడు ఏ విధంగా అయితే తప్పిపోయినటువంటి వాడు వెనుదిరిగి ఆ ప్రభు దగ్గరికి వచ్చాడో ఆయన యొక్క ప్రేమలో అతను ఏమయ్యాడు? ఇమర్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరు, ఆయన యొక్క ప్రేమలో అతను ఇమర్చబడ్డాడు. మనమందరము కూడా ఆ ప్రేమలో ఇమర్చబడాలి అంటే, ఆ ప్రేమతో నింపబడాలంటే, ఆ ప్రేమతో నింపబడి అదే ప్రేమను ఇతరులకు పంచగలగాలి అంటే నీకు ఆయనకు ఒక బాండ్ అన్నమాట, సన్నిహిత సంబంధాన్ని నీవు ఏర్పరచుకుంటూనే ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు అనంతమైనటువంటి ప్రేమ ఆ సిలువ మీద కూడా చూపిస్తాడు. ఒక వ్యక్తి, ఒక దొంగవాడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోమంటే ఆ ప్రభువు ఆ క్షణాన్ని, బహుశా సర్వాంతర్యామి కాబట్టి అతని గురించి తెలుసు, కానీ మానవ ఆలోచనను బట్టి ఆ సన్నివేశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆ క్షణంలోనే పరిచయమైనట్టు, అక్కడ మాత్రమే చూసినట్లుగా ఆ దొంగవాణ్ణి ఆ క్షణంలో అడుగుతూ ఉన్నాడు. ఒక్కసారిగా మనసు విప్పి తన అంతటిని కూడా ఆ ప్రభువుకు సమర్పించుకుంటూ, నేను చేసిందంతా కూడా తప్పిదమే, నాకు ఈ శిక్షకు నేను అర్హుడనే, కానీ దేవా నీవు నన్ను కరుణించు, నీ కృపలో నన్ను నింపు, నీ యొక్క పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగిన తక్షణమే ఆయన తన యొక్క కారుణ్యాన్ని, ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, అనంతమైనటువంటి ప్రేమను పొందుకోవడానికి నిరంతరము ప్రయాసపడాలి. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. పట్టుబడినటువంటి స్త్రీని ఏ విధంగా క్షమించాడో తెలుసు, కుష్ఠరోగుల్ని ఏ విధంగా మన్నించి స్వస్థపరిచాడో తెలుసు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఆయనకు మనపై ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రేమ.